సరళ కథలకు స్వాగతం. ఈరోజటి కథ లక్ష్యం. రవితేజ, శశికాంత్ మంచి మిత్రులు. కలిసి చదువుకుంటున్నారు, కలిసి తిరిగారు. చదువుతో పాటు కళారంగంలో అభిరుచుల్ని పెంపొందించుకున్నారు. మంచి కళాకారులుగా సమాజంలో గుర్తింపు పొందాలన్న తాపత్రయం ఇద్దరిలోనూ బాగా ప్రబలిపోయింది. అందుకోసం ఇద్దరూ శాయశక్తులా కృషి చేయసాగారు. శశికాంత్కు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. తనకు తెలిసిన వారినందరినీ కథలు చెప్పమని అడిగేవాడు. లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి కథల పుస్తకాలు చదివేవాడు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బుల్ని కూడబెట్టుకుని కథల పుస్తకాలు కొనేవాడు. కథల పట్ల అతని అభిరుచి రోజు రోజుకు అతనితో పాటు పెరుగుతూ వచ్చింది. మెల్లమెల్లగా తాను కూడా కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను రాసిన వాటిని కొంతమంది చేత చదివించి వాళ్ళ ప్రశంసలు పొందాడు. పత్రికలకు పంపించాడు. కొన్ని ప్రచురింపబడేవి, కొన్ని తిరిగొచ్చేవి. అలా రాయగా రాయగా అతని కథలు బాగున్నాయని పాఠకుల నుంచి ప్రశంసలు రాసాగాయి. పత్రికా వాళ్ళు అడిగి మరి అతని చేత కథలు రాయించుకోసాగారు. సమాజంలో మంచి కథకుడన్న పేరుతో పాటు డబ్బు కూడా రాసాగింది. దాంతో శశికాంత్ సంతోషంగా జీవితం సాగిస్తున్నాడు. తన కథలతో కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించసాగాడు. రవితేజ కూడా శశికాంత్ లాగానే కథలు రాయడం ప్రారంభించాడు. చాలాసార్లు పత్రికలకు పంపించి విఫలమయ్యాడు. 5-6 కథలు మాత్రమే పత్రికల్లో వచ్చాయి. దాంతో కథకుడిగా తనకు నిలవలేనని భావించి రవితేజ కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. చాలా కవితలు రాశాడు. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాడు. కొన్ని రోజులకు రవితేజకు కవిత్వం కూడా రాయాలనిపించలేదు. దాంతో అది మానేసి చిత్రకళలో అడుగుపెట్టాడు. తన అభిరుచుల్లో ఒకటైన చిత్రకళలో బాగా కృషి చేసి గొప్ప కళాకారునిగా స్థిరపడాలని అనుకున్నాడు. అందమైన వర్ణ చిత్రాలు గీశాడు. చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు. అయినప్పటికీ జనం నుంచి ఆశించినంత స్పందన లభించలేదు. కొంతకాలానికి చిత్రకళను కూడా వదిలి తానే ఒక పత్రికను ప్రారంభించాడు. 3 నెలల పాటు పత్రికను సాఫీగా నడిపాడు. ఆ తర్వాత ఆర్థికంగానే కాక ఇతరత్ర అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో పత్రికను మూసివేశాడు. ఒకరోజు ఉదయాన్నే శశికాంత్ను కలిసేందుకు అతని ఇంటికి వెళ్ళాడు రవితేజ. తన పరిస్థితులన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు. నా అదృష్టం ఏం బాగలేదురా శశి. నేను ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అన్నింట్లో నాకు అపజయాలే ఎదురవుతున్నాయి అన్నాడు బాధపడుతూ. అందుకు శశికాంత్, రవితేజ భుజం మీద చెయ్యేసి, రవి, నువ్వు బాధపడనంటే నీ శ్రేయస్సు కోరే మిత్రునిగా నీకొక సలహా ఇస్తాను అన్నాడు. రవితేజ చెప్పమన్నట్లు చూశాడు. అప్పుడు శశికాంత్, మన కృషి పట్టుదల లేకుండా అదృష్టాన్ని నమ్ముకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అంతా నా తలరాత, నా చేతుల్లో ఏమీ లేదు అనుకోవడం అసమర్థుల లక్షణం. ఈ లక్షణాలు నీ నుండి దూరం చేసుకోగలిగిన నాడు నువ్వు కూడా సమాజంలో ప్రతిభావంతునిగా గుర్తింపు పొందుతావు అన్నాడు. శశికాంత్ మాటల్ని మౌనంగా వింటున్నాడు రవితేజ. నాకు చిన్నప్పటి నుంచి కథల మీద ఆసక్తి ఎక్కువ. అందుకని నేను అదే దిశలో నా శక్తి మేరకు కృషి చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఆ ప్రక్రియలో నాకంటూ ఒక స్థానం, ప్రత్యేకత దక్కాయి. కానీ నువ్వేమో ఇప్పటికి 4 ప్రక్రియలను మార్చావు. దేనిలోనూ పరిపూర్ణతను సాధించలేకపోయావు. ఒక పనిని మొదలు పెట్టాక ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్పుతో అధిగమిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అవాంతరాలు రాగానే దానిని వదిలి పెట్టకూడదు. అలా దీర్ఘకాలం చేయడం వల్ల అందులోని సాధక బాధకాలు, మేలుకోవలు మనకు బాగా తెలుస్తాయి. మనకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని ఆ రంగంలోనే కృషి చేస్తూ పోతే విజయం మన వశం అవుతుంది. నువ్వు కూడా ఏదో ఒక ప్రక్రియని ఎన్నుకొని ప్రయత్నాన్ని ప్రారంభించు అని ముగించాడు శశికాంత్. శశికాంత్ మాటల్లోని వాస్తవాన్ని గ్రహించిన రవితేజ అప్పటిదాకా తాను చేసిన పొరపాటు గుర్తించాడు. తిరిగి చిత్రకళను ప్రారంభించి నిర్విరామంగా కృషి చేశాడు. అనతి కాలంలోనే మంచి చిత్రకారునిగా పేరు పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.